వివాహేతర సంబంధాలు జీవితాలు నాశనం చేస్తాయని చెప్పటానికి ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. మజ్జి యేసురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా భార్యతో ఉండాల్సింది పోయి పెళ్లి జరిగిన ఏడాదికే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య గర్భవతి కావటంతో పుట్టింటికి వెళ్లటంతో మరింత రెచ్చిపోయాడు. కొద్ది రోజుల్లో బిడ్డకు తండ్రి కావాల్సినవాడు పరాయి ఆడదాని మోజులో పడి కుడిచెయ్యి పోగొట్టుకొని పంటకాలువలో శవమై తేలాడు. కొద్ది రోజుల్లో తల్లి కడుపు నుంచి వస్తున్న బిడ్డకు తండ్రి లేకుండా చేశాడు. తనే జీవితంగా నమ్మి ఎన్నో ఆశలతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఒంటరిని చేసి అక్రమ సంబంధం కారణంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఉండి మండలంలోని కలిగొట్ట గ్రామంలో ఉంటున్న యేసురాజుకు నిడమర్రు మండలానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్తకు వీరి ప్రేమ వ్యవహారం విషయం తెలిసి యేసురాజును భార్యను సైతం ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఇది రిపీట్ అయితే చంపేస్తాను అని చెప్పాడు కూడా. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రియుడు యేసురాజుతో ఎప్పుడూ చాటింగ్ చేస్తూ వీలైనప్పుడల్లా కలుస్తూనే ఉంది. ఎంత చెప్పినా భార్యలో కాని యేసురాజులో కాని మార్పు రాకపోవటంతో కోపంతో రగిలిపోయాడు భర్త. ఎంత చెప్పినా మార్పు రాలేదు. ఇక వీళ్లు మారరు, ఈ సమస్యకు పరిష్కారం చూడాల్సిందే అనుకున్నాడు వివాహిత భర్త. ఈ క్రమంలోని ఉండి మండలంలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి తన భార్యతో ఆమె ప్రియుడు యేసురాజు ఉండటాన్ని గమనించాడు. కోపం కట్టలు తెంచుకుంది. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని యేసురాజును బంధించి తన తండ్రికి సమాచారమిచ్చాడు. వివాహిత మామ గణపవరానికి చెందిన మరో వ్యక్తితో కలిసి వచ్చాడు. వివాహితతో ప్రేమ వ్యవహారం ఆపై సంబంధం పెట్టుకున్న యేసురాజును బావాయిపాలెం తీసుకువెళ్లారు. తన భార్యతో తరచుగా చాటింగ్ చేస్తూ మెసేజులు పంపుతున్న యేసురాజుపై కోపంతో రగిలిపోతున్న భర్త కుడిచెయ్యిని సగానికి నరికేశాడు. అయినా కోపం తగ్గలేదు. విచక్షణారహితంగా కొట్టాడు. చివరికి కాపవరం పంట కాలువ రేవులో అతన్ని పడేసి ముగ్గురూ వెళ్లిపోయారు. దీంతో తీవ్ర రక్తస్రావం కావటంతో యేసురాజు చనిపోయాడు. బాధితుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వివాహిత భర్త ఆమె మామను అరెస్ట్ చేసి విచారించగా విషయం ఒప్పుకున్నారు. తామే నేరం చేశామని, మరో వ్యక్తి తమకు సహకరించాడని విచారణలో అంగీకరించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు హత్య చేసినట్టు పోలీసులకు నిందితులు వివరించారు. ఇదిలా ఉంటే యేసురాజు 2023లో దుర్గా శ్రీవల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఉండిలో రొయ్యల చెరువుల కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. భార్యకు 8వ నెల కావటంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. యేసుతో పాటు అతడి అమ్మమ్మ మాత్రమే ఉంటుంది. ఇంకో నెలలో బిడ్డను చూడాల్సిన యేసు వివాహేతర సంబంధం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మోసం చేసి ఒంటరిని చేశాడు. పుట్టబోయే బిడ్డను చూడకుండానే మరణించాడు. వివాహేతర సంబంధాల మోజులో పడి ఎందరో ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కుటుంబ జీవితాలను నాశనం చేస్తున్నారు. క్షణిక సుఖం కోసం ఆశపడి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి వారికి యేసురాజు ఘటనే ఓ ఉదాహరణ.